కల్కి 2898 ఏడి సినిమా దర్శక నిర్మాతలతో పాటు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్లకు కూడా లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ మాజీ నేత కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందంటూ ఆరోపించారు. కల్కి పుట్టుక ఎలా ఉండనుందో పురాణాల్లో ఉన్న విధంగా కల్కి 2898 ఏడి చిత్రంలో చూపించలేదని, తప్పుగా చిత్రీకరించారని ప్రమోద్ కృష్ణం అభ్యంతరం చెప్పారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మిస్తారని ఈ మూవీలో చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి చిత్రం హిందూ పురాణాలకు విరుద్ధంగా ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతో కూడినది భారతదేశం. సనాతన ధర్మం విలువలను మార్చకూడదు, సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు మనకు కేంద్రంగా ఉన్నారు. విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు అని కృష్ణం తెలిపారు. పురాణాలకు విరుద్ధంగా ఉంది కల్కి 2898 ఏడి సినిమా హిందూ పురాణాలకు విరుద్ధంగా ఉందని ఆచార్య ప్రమోద్ కృష్ణం చెప్పారు. మన పురాణాల్లో ఉన్న విషయాలకు విరుద్ధంగా ఈ చిత్రం ఉంది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉంది. అందుకే మేము అభ్యంతరాలు వ్యక్తం చేశాం. స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. హిందూ మతం పురాణాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం ఇటీవల కొందరు సినిమా మేకర్లకు అలవాటుగా మారిందని కృష్ణం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అలా కానివ్వబోమని అన్నారు. వాక్ స్వాతంత్రం అంటే తమ విశ్వాసాలతో ఆడుకోవాలని అర్థం కాదని ప్రమోద్ కృష్ణం చెప్పారు. కల్కి భగవానుడి కాన్సెప్ట్ నే ఈ చిత్రం మార్చేసింది. ఇది పురాణాలను అగౌరవపరచడమేనని నోటీసుల్లో కృష్ణం పేర్కొన్నారు. ఇలాంటి వాటి వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. కల్కి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.